మరణం అనేది మనిషికి ఉందన్న సంగతి మనిషికి తెలుసు. తద్వారా మరణం అనంతరం దేవుని యొద్దకు చేరాలి, దేవునితో సదా ఉండాలి అన్న భావంతోటే లోకమందు ఎన్నో రకాల మతాలకు తగ్గ మార్గాలకు తగ్గ భక్తి భావాలు లోకంలో ఒకదాని ఒకటి వెంబడిస్తూ అవి పుట్టుకొచ్చాయి. దేవుని యొద్దకు చేరటానికి దేవుడే పర్మిషన్ ఇవ్వాలి, దేవుడే అనుమతి ఇవ్వాలి, దేవుడే అందుకు సహాయము చేయాలి. దేవుని యొద్దకు వెళ్ళాలన్న ఆశ మనలో ఉన్నప్పటికీ దేవుని యొద్దకు చేరుకోవటానికి మార్గం దేవుడు అనుగ్రహించకపోతే దేవుని యొద్దకు వెళ్ళే దారి మనకు తెలియదు. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. ఈ లోకంలో కొంతమంది జ్ఞానులు అనుకుంటారు ఏంటో కానీ చాలామంది అంటారు, ఏ భక్తి అయితే ఏముందండి, నదులన్నీ కలిసి సముద్రంలోనే కదా తేలేవి, అది ఏ దారి అయితేనేమి, ఏ భక్తి అయితేనేమి, నదులన్నీ సముద్రంలో చేరినట్లుగా ఏ భక్తి చేసినా ఆఖరికి చేరేది ఆ భగవంతుడి దగ్గరికే కదండి అని ఎవరి మట్టికి వారు తమను తాము సమర్థించేసుకుంటుంటారు. అయితే వినండి, దేవుని యొద్దకు వెళ్ళటానికి దేవుడు ఒక్కడే కాబట్టి దేవుని యొద్దకు చేరుకునే మార్గం కూడా ఒక్కటే అయి ఉంటుంది. దేవుడు ఒకవేళ 4, 5, 10 మందో 100 మందో అయితే ఇలాగ 100 రకాల కొలది, కోట్ల కొలది మార్గాలు ఉండుండేవి. మొదట దేవుడు ఒక్కడే అని నమ్మటానికి ప్రధానంగా అందుకు మనమే కారణం. దేవుడు ఒక్కడే అని చెప్పటానికి మనుషులు మనమే కారణం. ఎందుకంటే మనుషులు అనబడిన మనందరం ఒకేలా ఉంటాం, ఇది తిరుగులేని సత్యం. కారణం ఏంటంటే ఆకారం మనందరిది ఒకటే, రూపం వేరు కావచ్చు. రూపం అనగా ముఖ కవళికలు, కొందరు తెలుపుగా ఉంటారు, నల్లగా ఉంటారు, లావుగా ఉంటారు, కురసగా ఉంటారు, పొడవుగా ఉంటారు. నన్ను ఏ ఫ్యాన్ వద్దమ్మా, కూర్చోండి. మనుషులుగా మనము రంగులు మారచ్చు, తర్వాత మనిషి పొడవు కురసగా ఉండొచ్చేమో కానీ మానవ నిర్మాణం ఒకటే. అనగా ప్రపంచంలో ఎవరైనా చూడండి, మనిషి ముందుకే నడుస్తాడు, ముందుకే నడిచే అలవాటు మనిషికే ఉంది. సృష్టిలో ఏ జీవరాశి అయినా సరే ఇప్పటి వరకు ప్రపంచం పుట్టి వెనక్కి నడవటం అనేది ఏ దేశంలో ఏ మనుషుడు సాహసించలా, ఎవరా పని చేయరు కూడా. 2 అందరికీ ఉండేవి చేతులే, వ్రేళ్ళు, మెడ మీద తల, ఇలా చెప్పుకుంటూ వెళితే నిర్మాణం ఒకేలా ఉన్నది. నాకున్న చేతికి ఆ చివరి వ్రేలు చిటికిన వేలు, అది చిన్నగా ఉంటుందని, ప్రారంభంలో ఉండే వ్రేలు బ్రొటన వేలని, అది కొంచెం లావుగా ఉంటుంది అనేది మనకు తెలుసు. నా హస్తంలో ఉన్న ఆ యొక్క నిర్మాణం ఎట్లా ఉన్నదో నీ హస్త నిర్మాణం కూడా అట్లా ఉంటుంది. నా అవయవ నిర్మాణం ఎట్లా ఉంటుందో నీ అవయవ నిర్మాణం కూడా అట్లాగే ఉంటుంది. ఈ భూమండలం మీద ఎన్నో కోట్ల మంది ప్రజల యొక్క నిర్మాణం ఒకేలా ఎందుకున్నది అని అంటే మొదట దేవుడు ఒక్కడే అయ్యున్నాడు, ఇది పరమసత్యం. ఆ ఒక్కడే అయ్యున్న ఆ దేవుడే ఒక మనుషుని ద్వారా కోటాను కోట్ల మనుషులుగా మనము నిర్మించబడటానికి అందుకు దేవుడు కారకుడయ్యాడు. దేవుడు ఒక్కడే, మనుషులమైనటువంటి ఆది తల్లి తండ్రులైన మొదటివారు ఒక్కరే, ఆ ఒక్కరి నుండి అనేకులుగా మనం పుట్టుకొచ్చాం. అయితే ప్రియులారా, దేవుని యొద్దకు చేరాలన్న భావం మనలో ఉన్నప్పుడు మరి దేవుని యొద్దకు వెళ్ళేటువంటి దారి కూడా దేవుడే చూపిస్తేనే తప్ప మనుషులలో ఎవరూ కూడా తమంతట తాము సాహసించి చేరుకోలేరు. కీర్తనల గ్రంథం 25వ సంకీర్తన 8వ వచనాన్ని చదివితే, న్యాయ విధులను బట్టి చూడండి, మొదట యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున ఆయన తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశము చేస్తాడు. న్యాయ విధులను బట్టి ఆయనే స్వయముగా తన యొద్దకు చేరటానికి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును. ఆయన చేసిన నిబంధనయు ఆయన నియమించిన శాసనములను బట్టి యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములునై ఉన్నవి. చాలు. నెంబర్ 1, దేవుడు ఒక్కడే, ఆయనే స్వయముగా మనల్ని నడిపిస్తేనే తప్ప ఆయన యొద్దకు చేరుకునే అవకాశం మనకు లేదు.
చదవబడిన లేఖనములు, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవరు అని వ్రాయబడినది. మనుషులుగా మనం ఎన్నో స్థలాల్లో మనం నిలబడవచ్చు, ఎన్నెన్నో ప్రదేశాల్లో మనం నిలబడవచ్చు, అందుకు సరిపోతాం. భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఏ దేశంలోకి వెళ్ళినా మనకు భూమి అనేది మనకు కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నేల అనేటువంటిది మనం అడుగు పెడతాము. విమానంలో వెళ్ళేవాడైనా ఎక్కడో చోట ల్యాండ్ అవ్వాలి, అనగా దిగాలి, కరెక్ట్గా తన పాదాలు నేల మీదే మోపుతాడు. ఎక్కడికి వెళ్ళినా భూమి అనేది ఉంది. భూమి మీద ఫలాలు లేకపోతే చెట్లు అనేవి కనబడుతున్నాయి, నదులు. ఇలా చెప్పుకుంటే భూమి ఒక్కటే. ఈ భూమండలాన్ని దేవుడు తన మాట చేతే సృష్టించాడు. ఈ భూమి మీద మనుషులుగా రంగులుగా ఉండొచ్చు, భాష భేదం ఉండొచ్చు, రంగు భేదాలు ఉండొచ్చు, ప్రాంతీయ తత్వాలు ఉండొచ్చేమో, కానీ మనుషులు అనబడిన మనందరము ఒకే రీతిలో ఉన్నాం. అందుకు దేవుడు మొదట ఒక్కడే అని చెప్పేది నిజం. ఆ ఒక్క దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గం కూడా ఒక్కటే అయి ఉంటుంది. ఆ మార్గములో ఆయనే స్వయంగా మనుషులమైన మనలను తన ఆత్మ సహాయము చేత తన యొద్దకు చేరుకోవటానికి మార్గములు నడిపించేవాడు కూడా ఆ ఒక్క దేవుడే అయి ఉంటాడు. అయితే దేవుని యొద్దకు వెళ్ళాలని ఆశ కొలది ఎన్నో రకాలైనటువంటి భక్తి, పుణ్యం, యాగాలు, ధర్మాలు ఇలా చెప్పుకుంటూ వెడితే మనుషులు తన సొంత ఊహలను బట్టి, మనుషులలో పుట్టినటువంటి సొంత ఊహలను బట్టి ఇలా చేస్తే దేవుడు మెచ్చుకుంటాడేమో, ఇలా నేను చేస్తే దేవుడు నన్ను ఇష్టపడిపోతాడేమో, నేను ఇలా చేస్తే ఇలా నడిస్తే అందుకు దేవుడు అంగీకరిస్తాడేమో అని అనుకుంటూ ఎవరి మట్టికి వారు తమను తాము సమర్థించుకుంటూ భక్తిభావంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. వాస్తవానికి దేవుడు ఎవరైతే అయి ఉన్నారో ఆ ఒక్క దేవుడే మార్గము చూపువాడై ఉన్నాడు. ఆయన అంటాడు, నేనే ద్వారమును, నా ద్వారము గుండా, నా ద్వారానే. అంటే వేరే ఇక ద్వారాలు లేవు, ఒకే ద్వారం, ఒకే మార్గం, ఒకే దేవుడు. కాబట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలవటానికి ఎవరు అర్హులు? యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నరులు దేవుని సన్నిధిని నిలవగలరా? యోబు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. అమ్మా సరిగ్గా చదవాలి. తమ్మును సృజించిన, అనగా దేవుడు తమను సృజించిన దేవుని సన్నిధిని నరులు పవిత్రులు అగుదురా. చాలంతే. మనుషులుగా మనం ఎక్కడైనా నిలబడవచ్చు, భూమి మీద ఎక్కడైనా మనం ఉండవచ్చు. అంతకుముందే ప్రధానమంత్రి వచ్చి ఆ వేదిక మీద ప్రసంగం చేసి ఉపన్యాసం చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడ సరిగ్గా నిలబడ్డాడో ఒక 10 నిమిషాల పోయిందో మనం కూడా ఇక్కడ నిలబడవచ్చు. కాకపోతే మనుషులు ఉండకపోవచ్చు, అటానికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడైతే వేదికను ఏర్పరిచారో అక్కడ మనం వెళ్ళొచ్చు, అక్కడ మనం ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటే ప్రధానమంత్రులు ఉన్న చోటికి మనం వెళ్తాం, మనం ఉన్న చోటికి రాజులు, చక్రవర్తులు అనబడిన వారు కూడా రావచ్చు. ఎందుకంటే మనందరం మనుషులమే కాబట్టి. కాకపోతే కొంత అంతస్తులు, స్థాయి అనేది ఉంది. ఆయన గొప్పవాడనో మహారాజనో మనం సామాన్యులమనో అనేటువంటి ఒక భేదం మాత్రమే ఉన్నది తప్ప, రాజుగారు నిలిచిన చోట మనము నిలవచ్చు, మనము నిలిచిన చోట రాజుగారు కూడా నిలబడవచ్చు. ఓకే, మరి ఆ మాటకు వస్తే దేవుడు నిలిచిన చోటకు మనుషుడు వెళ్ళి నిలబడటానికి మనుషుడు అర్హుడేనా? ఇది పెద్ద ప్రశ్న. మనుషులుగా మనకు ఆశ అయితే ఉంది, ఏదో ఒక విధంగా దేవుడు నన్ను మెచ్చుకోవాలి, నన్ను ఇష్టపడాలి, మరణించిన మరుక్షణము ఆయన దగ్గర నేను వెళ్ళిపోవాలి. ఆశ అయితే చాలా బాగున్నది, కానీ అవగాహనము లేనటువంటి భక్తి భావము మానవుడు కొనసాగిస్తున్నాడు. అందుకు మనం చదివిన ఈ వాక్యములో తమను సృజించిన దేవుని సన్నిధిని నరులు నిలవగలుగుతారా? నిలవగలిగే అంత పరిశుద్ధత వారికి ఏమైనా కలదా? గత రాత్రి 2 విషయాలు చెప్పా. దేవుడు స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. 2, స్వయం ప్రకాశకుడు, తనకు తానుగా వెలుగై ఉన్నవాడు. 3, తాను అత్యంత పవిత్రమైనటువంటి వాడు, తాను కొదువులేనివాడు, మనుషుల అక్కర్లను ఆర్జించువాడు కాడు. మనుషులుగా మనకు మనుషులతో పని ఉంటుంది. నాకు అది చేసి పెట్టవా బాబు, నాకు ఇది చేసి పెట్టవా బాబు, కాస్త నాకు తోడుగా రావా అని మనుషుల సహాయాన్ని మనం కోరుకుంటాం.
దేవుడు ఏ అక్కర లేనివాడు, ఏ అవసరత లేనివాడు. ఎందుకంటే దేవుడు ఆకలి కొనడు, ఆయన దప్పికొనడు, ఆయన కునకడు, ఆయన నిద్రపోడు, ఆయన సంవత్సరముల సంఖ్య తరిగిపోయేది కాదు. ఆయనకి శత్రువులు ఎవరూ లేరు. ఆయన కొట్టేస్తారేమో, కొంతకాలానికి ఆయన సింహాసనం దోచుకుని వేరే వాళ్ళు కూర్చుని పోతారేమో, ఆయన మీదకి దండయాత్రలు యుద్ధం చేసేస్తారేమో అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఒక్కడే జయశాలి, ఆయన ఒక్కడే విజయోత్సవం గలవాడు. దేవుణ్ణి ఓడించగలిగేంత శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అన్నిటిపైన ఆయన ఆధిపత్యం గలవాడు, అందరిపైన అధికారము కలిగిన వాడు, సకల శక్తులకు మించినటువంటి వాడు దేవుడు. అలాంటి దేవుని సన్నిధిని నరులు నిలవటానికి తగిన పవిత్రత ఉన్నదా? చాలామంది అనుకుంటారు చేసినటువంటి పాపము ఏదో ఒక మంచి పని చేస్తే ఆ పాపం పోయిద్ది అని అనుకుంటారు. మనుషుడు చేసిన పాపానికి నువ్వు చేసే మరొక మంచి పని అది ఎంత మాత్రం తొలగించలేదు. పాపానికి సరైనటువంటి విడుదల ప్రాయచిత్తం, పాపానికి మరొక మంచి పని కాదు. అంటే ఇప్పుడు ఒకరిని కొట్టాము, అది తప్పే. ఇంకొకటి మనం పెట్టాము, ఇది మంచి పనే. అంటే ఒకరిని కొట్టడం ఏంటి, ఇంకొకటి పెట్టడం ఏంటి? కొట్టిన వాడి దృష్టిలో మనం మంచోళ్ళు అనిపించుకుంటాం, అంటే పెట్టేవాడి దృష్టిలో మనం మంచోళ్ళు అనిపించుకుంటాం. చూడండి, ఆయన తినవలసిన భోజనం తెచ్చి నాకు పెట్టాడండి దేవుళ్ళు అంటాడు అని అనిపించుకోవచ్చు. మరి ఆల్రెడీ ఒక వ్యక్తిని కొట్టాం మనం, దాని ప్రాయచిత్తం ఏది? అన్నం పెట్టినోడికి మనం మంచోళ్ళ కనబడచ్చు, వాడి దృష్టికి భగవంతుళ్ళ మనం ఎదురవ్వడనొచ్చు. మరి అవతల వాడి యొక్క నోటికాడు కూడిని మనం కొట్టేశాం, అవతల వాడిని గాయపరిచాము, దానికి సమాధానం ఏది? లేదు. కాబట్టి పాపానికి విడుదల ప్రాయచిత్తం, పశ్చాత్తాపం. పాపానికి మరొక మంచి పని కాదు, అంటే వేరే ఏదో పని చేసేస్తే దేవుడు దీన్ని వదిలేస్తాడులే, క్షమించేస్తాడు అనడానికి వీల్లేదు. నిజానికి మానవుడు చేసేటువంటి పాపము ఎక్కడుంటుందంటే, పాపము మనుషుని యొక్క అంతరాత్మలో స్వయంగా వెళ్ళి కూర్చుంటుంది. ఒక డిబ్బీలో మనం డబ్బులు వేస్తే ఎట్లా లోపలికి వెళ్ళి ఉంటాయో అట్లాగుననే మానవుడు చేసే అది ఏ పాపమైనా, చేతితో ఒక వ్యక్తిని నరహత్య చేసి పొడిచినంత మాత్రాన, ఈ చేయి నరికేసుకున్నంత మాత్రాన పాపం పోదు. పొడిచింది ఈ చెయ్యే, అవతల వాడు చనిపోయాడు, ఆ తర్వాత మనకు నిజం తెలిసింది, అయ్యో నేను ఆ వ్యక్తిని చంపేసానే, ఇదిగో ఈ చేతితోటి చంపానని చెప్పేసి ఈ చేతిని మనం కోసేసుకున్నంత మాత్రాన మనకు ప్రాయచిత్తము లేదు, మన రక్తం మనం ఒలికించుకున్నంత మాత్రం మనకు విమోచన క్రయధనము లేదు. మరి ఆ మాటకు వస్తే పాపం అనేది మనుషులో ఎక్కడుంటుంది? యోబు గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనిస్తే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, అయితే ఇప్పుడు నీవు నేనేసే ప్రతి అడుగు జాడలను నువ్వు లెక్క పెట్టుచున్నావు, నా పాపములు నీవు సహింపలేకయున్నావు, నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి, నేను చేసిన పాపములు భద్రముగా ఉంచబడినవి. ఎక్కడ? ఇంట్లో దొంగలు పడతారేమని చెప్పి బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో లాకర్లో దాచిపెట్టాం. ఎస్, అక్కడ భద్రంగా ఉంటుంది. 10 సంవత్సరాలు పోయిన తర్వాత వెళ్ళి సార్ నా బంగారం నాకు కావాలంటే వాడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఆ లాకర్లో, ఆ బ్యాంకులో మన బంగారం భద్రంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ సామాగ్రిని ఉంచితే అవి భద్రంగానే ఉంటాయి. మరి మానవుడు చేసిన పాపం ఎప్పటికీ బయటకు పోకుండగా ఆ పాపం అనేది రోజు రోజుకి పర్వతంలా పెరుగుతూ రోడ్డంతా ఖాళీగా ఉంది. ఒక ఆమె అటు ఇటు చూసింది, ఇంట్లో చెత్త ఉన్నది, ఇక్కడ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆవిడ కొంచెం బుట్టతో చెత్త వేసింది. అది ఇంకో మనిషి చూశారు, ఓహో ఇక్కడ వేసేచ్చన్నమాట. ఇంకో వ్యక్తి వేశారు, ఇంకో వ్యక్తి. అలాగా అతి తక్కువ సమయంలోనే ఆ యొక్క స్థలము పెంటగా మారిపోతుంది. అంటే ఆ స్థలంలో ఉండకూడనిది, అందులో రక్తపు గుడ్డలే కానీ, మైల వస్త్రాలు కావచ్చు, ఇంకా రోతారు, ఇంకా ఏదైనా కావచ్చు, చివరికి దానికి ఒక పేరు వచ్చింది, పెంట. వంటలో ఉండగలుగుతాం కానీ పెంటలో మనం ఉండలేం. వంటగదిలో ఉంటాము, వంట చేస్తాము, వంటని ఇష్టపడతాము. పెంటలో మనం ఉండడానికి మనం ఇష్టపడలేము. వంటలో పరిమళ వాసన ఉంటుంది,
పెంటలో దుర్గంధమైన వాసన ఉంటుంది. పరిమళ వాసన ఎంతైనా మనం ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకుంటాం. అప్పుడప్పుడు కొంతమంది చేతి వంట చాలా రుచికరంగానే ఉంటుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో ఎవరైనా అతిథులు, అబ్బా మంచి స్మెల్, ఏంటి వంటగదంతా అదిరిపోతుంది, మీ మమ్మీ ఏదో వండేస్తున్నట్టున్నారు, అబ్బబ్బా తాలింపు బయటకంటే వచ్చింది, అబ్బబ్బబ్బా ఎంత సూపరు అంటే దానిని ఇష్టపడతాము. అలాగే ఫ్లవర్స్, పువ్వుల్లో ఉండేటువంటి పరిమళం, అవి వేసవికాలు వచ్చే మల్లెపూలు కానీ కావచ్చు, సన్నజాజులు కావచ్చు, ఇలాగ కొన్ని వాటిని మనం ఇష్టపడతాం. ఎంతైనా మనం దాన్ని ఇష్టపడతాం. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఒక పెంట దగ్గర, ఒక డ్రైనేజ్ దగ్గర, ఒక రోత ఉన్న చోట తీసుకెళ్ళి ఒక రోజంతా నువ్వు ఇక్కడే ఉండంటే కనుక, బాబాబు నీకు దండం పెడతాను, నేను అంత సమయం ఉండలేను, మీ కొరకు ఈ స్థలంలో ఒక 10 నిమిషాలు అయితే ఉండగలుగుతానే తప్ప రోజంతా ఉండాలంటే నా వలన కాదు సార్, నేను భరించలేను, నేను చచ్చిపోతానంటాను. కారణం ఏంటంటే అక్కడ రాను అది పెంటగా మారిపోయింది. ఆ మాటకు వస్తే మానవుడు చేసే పాపమంతా కూడా వెళ్ళి ఎక్కడ కూర్చుంటుందంటే మనిషి యొక్క అంతరాత్మ అను సంచిలోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడప్పుడు మనం బియ్యం బస్తా తెచ్చుకుంటాం, 25 కేజీలు బియ్యం బస్తా అనుకుందాం. కొన్ని కోట్ల బియ్యపు గింజలు అందులో ఉంటాయి. మనము తూకం లెక్కలో కొలుస్తాము 25 కేజీలు బస్తా. కానీ 25 కేజీలకి ఎన్ని కోట్ల బియ్యపు గింజలు లోపల దాగి ఉన్నాయి ఇది మనకు తెలియదు. బాబు కేజీ బియ్యం వేస్తావా, 2 కేజీలు బియ్యం వేస్తావా అని మాత్రమే తెచ్చుకోవడం మనకు తెలుసు తప్ప, లేక ఇంట్లో వండేటప్పుడు సాలిడ్ బియ్యం వండుకున్నామండి, ఇవాళ మేము 1 కేజీ బియ్యం వండుకున్నామండి, ఇది మాత్రమే చెప్తాను తప్ప 8,78,634 బియ్యపు గింజలు నేను వండుకున్నాను ఇవాళ. మొన్నటి రోజు అయితే 9,92,874 గింజలు వండుకున్నాం మొన్నటి రోజు. ఆ తర్వాత మా బంధువులు వచ్చినప్పుడేమో 1,50,03,74 గింజలు వాడుకున్నాం. ఈ లెక్క ఈ రోజు వరకు ప్రపంచంలో ఎవడు చెప్పలా. ఎవరైనా చెప్తే సాల్ట్ వండుకుంటాడు మా ఇద్దరు ప్రాణానికి, ఆవిడికి నాకు ఎంతండి, ఆ మాత్రం అన్నం తింటాం అంతే, ఇద్దరం ఒక గ్లాసుడు బియ్యం అయితే మాకు ఓరుగాలి, ఇలాగే మాట్లాడతాం. కాబట్టి ఒక సంచిలో మనం 25 కేజీలు బియ్యం తెచ్చుకుంటున్నాం తప్ప ఆ 25 కేజీలు సంచి అనేటువంటి ఆ బియ్యపు సంచిలో ఎన్ని కోట్ల బియ్యపు గింజలు ఉన్నాయి అనేది ఏ రోజు మనం లెక్కించలే. బైబిల్ పరిభాషలో దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో అనుదినం మనం చూసే కంటితో వస్తువులను, మన చేతులతో తాగేటువంటి వస్తువులను మన ఎదుట పెట్టి దేవుడు విలువైన విషయాలు మనకు బోధిస్తాడు. ఇది దేవుని అద్భుతమైన విషయం, మంచి సంకల్పం. దేవుడు తనకు తెలిసిన భాషలో చెప్తే మనకేం అర్థం కాదు. మీరు నా దగ్గర రావాలంటే ఓ పని చేయండి, ఇదిగో చంద్రుడు కనబడుతున్నాడు కదా అంటే మనం అవును ప్రభువా. ఆ చంద్రుడు వెనకాతల దాదాపు 1,000,000 మైళ్ళు దూరం వెళ్తే అసలు చంద్రుడిని చూసేదేది, వెళ్ళిందేది. చంద్రుడిని దాటుకొని 1,000,000 మైళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద సముద్రం ఉంటుంది. మరలా అది దాటి మీరు ఈదుకుంటూ వస్తే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఒకటి ఉంటుంది. అక్కడ ఆ మర్రి చెట్టుకు పెద్ద కొమ్మ ఒకటి ఉంటుంది. ఆ కొమ్మను పట్టుకుంటే మీరు నా దగ్గరకు వస్తారు అని అలాంటి షరతులు పెట్టాడు అనుకోండి, అసలు ఎవడెళ్తాడండి అక్కడికి? అంటే మనుషులైన మనందరూ ఏ రోజైనా చంద్రమండలం వెళ్ళిపోయాం ఏంటి? అంతరిక్ష పరిశోధకులు, అప్పుడప్పుడు నాసా పరిశోధకులు లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగు పెట్టామంటారు. అది వాళ్ళకి మాత్రం సాధ్యమైందేమో తప్ప అది దాటి 1,000,000 మైళ్ళ దూరం వెళ్ళిన పరిస్థితి వారికి కూడా లేదు కదా. ఇలాగ ఒకవేళ దేవుడు ఏ కారణం చేతైనా నన్ను మీరు కలుసుకోవాలంటే చంద్రమండలానికి ముందు రండి. ఆ చంద్రమండలం దాటిన తర్వాత 1,000,000 మైళ్ళు వచ్చిన తర్వాత ఒక పెద్ద సముద్రం ఉంటుంది. సముద్రం దాటిన తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకు పొడవుగా కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మ పట్టుకుంటే మీరు నా దగ్గరికి వస్తారని అనుకోండి, ప్రపంచంలో ఒక్కడు కూడా వెళ్ళలేడు, దేవుని యొద్దకు వెళ్ళాడు. అందుకు దేవుడు మనకిచ్చినటువంటి మార్గం ఒక సులభమైన, అనుకూలమైన, చాలా అందుబాటులో ఉండగలిగి, చాలా సమీపములో, అంటే నా పాపాన్ని నేను పోగొట్టుకోవడానికి ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి ఏదో కొని తెచ్చుకోవక్కర్లేదు. నా పాపానికి ప్రాయశ్చిత్తము నాలోనే పుట్టేటట్లుగా, నాలోనే కలిగేటట్లుగా ఇంతటి గొప్ప ప్రణాళికను దేవుడు రూపుదిద్దాడు మానవుడు పట్ల. దీన్ని గుర్తించాలి. అందుకు అక్కడ మనం చదివిన వచనములు ఇట్లా వ్రాయబడినది ఏమని? ఇప్పుడు నీవు నా అడుగు జాడను లెక్కించుచున్నావు, నేను చేసిన పాపమును దేవా నీవు సహింపలేకయున్నావు. నా పాపములు సంచిలో, ఎక్కడటండి? సంచిలో ముద్రించబడినవి. నా పాపములు, నా అతిక్రమములు
భద్రముగా ఉంచబడినవి. ఎక్కడా? అంతరాత్మ అనుసంఖ్యలో. అంతరాత్మ అనుసంఖ్యలో వస్తువులు వేస్తున్నాం. ఎన్ని పోసినా ఈ ఆత్మ అనే సంఖ్య కరువులో ఎన్ని మనము చేసిన లోపల నిల్వ చేయబడతాయి తప్ప లోపల నుండి బయటకు వచ్చే అవకాశము లేదు. మరణమైన తర్వాత ఒకటిగా ఉన్న మనం ఇద్దరం అయిపోతాం. ఆత్మ, శరీరం. మొన్న అనేది మట్టికి చేరుతుంది. ఆత్మ మాత్రమే పరమాత్మను యొద్దకు చేరుకోవాలి. ఇంతవరకు శరీరముతో పరలోకానికి వెళ్ళిన వాడు ఒక్కడునూ లేడు. పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోవాడు ఎవడూనూ లేడు. సామెతల గ్రంథం 30 అధ్యాయములు ఈ మాట ఉంటుంది. ఆకాశమునకెక్కి మరలా భూమి మీదకి దిగగలిగిన వాడెవడు? తన పుడుసిటిలో నీళ్లను బంధించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో మీకేమైనా తెలిసి ఉన్నదా అనే మాట మనము చదువుతాం. చూడండి, అక్కడ 3వ అధ్యాయం 3వ వచనములో మనం చూద్దాము. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడను కాను. 4వ వచనం, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? మరలా భూమి మీదకి దిగి వచ్చగలవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడు. ఆకాశమునకు ఎక్కి, ఇదిగో దేవుడిలా ఉన్నాడు, పెద్ద కుర్చీ ఉంది, ఆయన అలా కూర్చున్నాడు, పైన అంతా దూతలు ఉన్నారు, నేను చూశాను, మీరు కూడా అక్కడ రండి అని మనకు చిరునామా, మనకు అడ్రస్ చెప్పడానికి అసలు భూమి మీద నుండి వెళ్ళినోడు ఎవడున్నాడు? ఇంతవరకు చచ్చిన వాళ్ళందరూ చచ్చారు. పోనీ చచ్చిన వాళ్ళు ఎవడైనా మరలా బ్రతికు వచ్చి, ఒరే అబ్బాయి ఇప్పుడేరా అన్నీ చూశాను, చాలా బాగుంది అక్కడ, మరి నేను వెళ్తాను, మీరు కూడా వెనకాల రండి అని చెప్పటానికి ఈ ప్రపంచములో మృతి నొంది తిరిగి లేచిన వాడు ఎవరున్నారు? రోమాపత్రిక 10 అధ్యాయము 7వ వచనం చూడండి. రోమాపత్రిక 10 అధ్యాయము 7వ వచనము త్వరగా. ఎవడును పరలోకానికి ఎక్కిపోవును. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా పైనున్న జీవమును అనగా క్రీస్తును భూమి మీదకి తెచ్చుట కొరకు, లేక పోని ఎవడు పాతాళములోనికి వెళ్ళను మృతులైన వారిని బయటకు తెచ్చుటకు. చాలు. ఎవడు ఆకాశమునకు ఎక్కిపోవును? ఈ కనబడే బాహ్య దేహముతో, కనబడి శరీరముతో చూస్తుంటుండగా ఏదో ఒక విమానము అలాగ ఒక పక్షి గాల్లో అలాగ ఎగిరినట్లు ప్రపంచము పుట్టింది మొదలి ఇప్పటి వరకు మనుషులందరూ చూస్తుంటుండగా ఒక మనుషుడు అలా నీలి మేఘాల మీద వెళ్ళిన వాడు ప్రపంచం పుట్టింత వరకు ఒక్కడు లేడు. మరి ఎట్లా మిగతా మనకు తెలుస్తుంది? ఇప్పుడు అమెరికా ఉంది, అది భూమి మీదే, మనం అమెరికా వెళ్ళలేదు, కానీ అమెరికాలో ఉన్న ఒకడు వచ్చి మనకు అడ్రస్ చెప్పాడు. ఏవండి వైట్ హౌస్ ఉంటుంది, అబ్బాబ్బాబ్బాబ్బా అయ్యి బాబోయ్, ఏముంటుందండి, వాటికన్ సిటీ ఉంటుంది, అయ్యి బాబోయ్ ఏం సూపర్ అండి, ఇలాగ అమెరికాలో కొన్ని ప్రదేశాలు అయ్యి బాబోయ్ సూపర్ అని చెప్పేసి ఆ ఫొటోస్ మనం చూపించవచ్చు. అంతవరకే పరిమితం, మనం చూస్తాం, కానీ మనం వెళ్ళలేదు అక్కడికి. కానీ వెళ్ళొచ్చిన వాడు మాత్రము ప్రతి పిన్ టు పిన్ ప్రతిదీ మనకు చెప్పుకుంటూ వచ్చాడు. అతడు చెప్తే మనం ఎందుకు వింటున్నాము? అతడు చూసి వచ్చాడు కాబట్టి, అతడు అక్కడున్నవాడు కాబట్టి, అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఆయన మాట వింటున్నాము. మనమైతే ఇంతవరకు అమెరికా ఎలా ఉంటుందో మనం చూడలేదు కాబట్టి ఏది మనం బయట చెప్పలేం. ఇలా ఉంటుందని మనం చెప్పడానికి మనం సరిపోం. చూచి వచ్చిన వాడైతే గనుక ఇలా ఉంటుందని చెప్పడానికి అతడు మాత్రమే సరిపోతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము. 3వ అధ్యాయం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. 31 వచనం కూడా చదువుదాం. పైనుండి వచ్చువాడు, అందరికి పైగా ఉన్నవాడు, మట్టి నుండి వచ్చినవాడు, మట్టి నుండి వచ్చినవాడు మట్టి సంబంధి అనగా భూ సంబంధి, మన మట్టి శరీరం. కాబట్టి ఇప్పుడు మట్టి శరీరముతో ఉన్న మనము మహిమ లోకాన్ని ఎలా సార్థర్యం చేసుకోగలుగుతాం, లేదా ప్రవేశించగలుగుతాం? వెళ్ళేది ఎంతకీ మట్టి శరీరం కాదు, మనలోని అంతరాత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి.
మరి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళే ముందు ఆత్మ పవిత్రపరచబడాలి. మన ఆత్మ కొన్ని సందర్భములు అంటారు, చనిపోయిన ఆత్మకు శాంతి కలగాలని 1 నిమిషం మనం మౌనం పాటిద్దామంటారు. నీ మౌనానికి అతని యొక్క ఆత్మకేం శాంతి దొరకదే. చాలామంది తెలుగుగా ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా చనిపోతే, పేరున్న వ్యక్తి, అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని అంటే నీ మౌనానికి అతను శాంతి దొరికేస్తుందా ఏంటి? ఇది ఎంత అజ్ఞానం అంటే, ఒక పని చేయండి, అలా అన్నావో ప్రతి ఒక్కడు కూడా దాహంతో ఉన్నప్పుడు వేరే వాడిని నీళ్ళు తాగమని చూద్దాం. నువ్వు త్రాగడం మానే, వేరే వాడు నీళ్లు తాగితే నీకు దాహం తీరితే కనుక నీ మౌనం అవతలవాడికి శాంతి ఇస్తుందని కూడా మనం నమ్ముదాం. నీకు దాహం వేస్తున్నప్పుడు వేరే వాడు ఎవడో నీళ్లు తాగితేనే నీకు ఇక్కడ దాహం తీరలేంది. అప్పటికే చనిపోయి 1 రోజు 2 రోజులు అయింది ఆడు పోయి ఆత్మ. ఇతని ఆత్మ భౌతికంగా మనం భూస్థాపన చేయబోతున్న 1 నిమిషం ఇతని ఆత్మకు పవిత్రత చేకూర్చబడాలని, అతని ఆత్మకు శాంతి దొరకాలని 1 నిమిషం మనందరం మౌనం పాటిద్దామని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? నీ మౌనం వాడు ఆత్మకు శాంతినిస్తుంది అనేది ఒకవేళ నిజమైతే గనుక, నువ్వు దాహంతో ఉన్నప్పుడు నువ్వు నీళ్ళు త్రాక్క, వేరే వాడితో చెప్పు నువ్వు నీళ్ళు తాగరా అని. వాడు త్రాగిన తర్వాత నీకు దాహం తీరితే గనుక అప్పుడు నీ మౌనం కూడా చచ్చినోడికి శాంతినిస్తుందని మనం నమ్ముదాము. అయితే వినండి, దేవుడు పరమాత్ముడైనటువంటి దేవుని యొద్దకు చేరేది మనిషి ఆత్మయే వెళ్తాది తప్ప శరీరము వెళ్ళదు. మరి శరీరాలతో ఉన్న మనకు చెప్పేవాడు కూడా ఒక శరీరము కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు మన రోడ్డు నుంచి వెళుతున్నాము, మనకేదో ఆపద ఎదురైంది, 102 ఫోన్ చేసాం, ఫోన్ కలవట్లేదు, మొత్తం మీద ఆ మనిషిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ మన చేతులు అంత శక్తి సామర్థ్యత లేదు. రోడ్డు మీద అయ్యో 4 పశువులు మేత మేస్తున్నాయి, అక్కడ వెళ్ళిపోయి చూడండి మా ఇంట్లో ఆయనకు అస్సలు ఒంట్లో బాగాలేదు, అంబులెన్స్ రమ్మంటే రావటం లేదు, ఎవరు కూడా సహాయం చేసిన వారు లేరు, ఇక్కడ మీరు ఏదో గడ్డేదో తింటున్నారు కదా, మీరు 4 వచ్చి నా భర్తను హాస్పిటల్ మోసుకొని వెళ్ళిపోండి అని మీరు ఒక పశువుకు చెప్పి చూడండి. ఎప్పటికీ నీ మాట అది వినిపించుకోదు. కారణం వాటికి ఆత్మ లేదు, నీలో ఆత్మ విచక్షణ జ్ఞానం. రోడ్డు మీద వెళ్ళిపోయిన ఒక మనుషుడు నువ్వు కాకాయి, ఖచ్చితంగా వాడు వస్తాడు, బాబు నా ఇంట్లో పరిస్థితి బాగోదు ఒక్కసారి మీరు రండి అంటే గబగబా వచ్చి ఏదో సహాయపడతాడు. కారణం ఏంటంటే మనుషులో మనలో ఆత్మ అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కలిగిన ఆత్మను దేవుడు మనలో ఉంచిపెట్టాడు. మానవుడు చేసే ప్రతి పాపము కూడా వెళ్ళి ఆత్మలోనే కూర్చుంటుంది. అయితే బ్రతుకుండగానే ఈ ఆత్మ పవిత్రపరచబడాలి. ఆత్మ పవిత్రపరచబడాలంటే ఆత్మకు ప్రాయచిత్తము దొరకాలి. ఆత్మకు ప్రాయచిత్తము దొరకలేనిది ఆత్మ విమోచన దొరకదు. ఆత్మకు విమోచన దొరకలేనిది ఆత్మ పవిత్రపరచబడదు. ఆత్మ పవిత్రత పరచబడలేనిది పవిత్రుడైన పరమాత్మను యొద్దకు మన ఆత్మ ఎక్కిపోజాలదు. ఇదండి వాస్తవం. కానీ నాడు అనేకులకి సత్యము తెలియక, అంటే నేను ఏది చేసినా పైనున్న భగవంతుడు మెచ్చేసుకుంటాడు అనుకుంటూ ఎవరికి తోచిన భక్తి, ఎవరికి బాల్యం నుండి నేర్పించిన విధానం, ఎవరి మట్టికి వారు అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు అంట, బాబు కుడి చేత్తో ధర్మం చేయి బాబు అంటాం. సరే కుడి చేత్తో మనం 10 రూపాయలే వేసేవాడికి, ఎడం చేత్తో 10 రూపాయలు వేసేసరికి అది 5 రూపాయలు అయిపోతుందా? పోనీ కుడి చేతి వేస్తే 10 రూపాయలు అయ్యింది, ఎడం చేత్తో 10 రూపాయల నోటు తీసుకొచ్చి అవతల వాడు కంచోలు అడుక్కునేవాడు కంచోలు వేస్తే దేవుని 5 రూపాయలు అయిపోతుందా? కాదే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులు కల్పించుకున్న వాటిలో ఇదొకటి ఏంటంటే, ఆచారంతో కుడి చేత్తో చేస్తే పుణ్యం, కుడికాలే లోపల పెట్టు అంటారు. ఒకవేళ కుడికాలుకి షుగర్ జబ్బు వచ్చి కుడికాలు తీసేటప్పుడు ఎవరు దిక్కు అవుతారు? మనకి ఎడంకాలే కదా. కుడికాలు ఎలాగ తీసేశారు, అప్పుడు మనకు దిక్కైంది ఎడంకాలే కదా. అంటే దేవుడు మానవుని యొక్క అవయవ నిర్మాణము విషయములో దేనికి భేదము లేకుండా, కన్ను కాలుకు వ్యతిరేకం కాదు, పాదము కన్నుకు వ్యతిరేకము కాదు, అన్నీ ఎట్లాగైతే నిర్మాణం చేశాడో అదే దేవుని జ్ఞానము చేత మన దేవుడిని అందుకుంటామేమో తప్ప మనుషులుగా మనకు తోచిన మార్గంలో వెళితే మానవుడికి దేవుడు ఎప్పటికీ అందడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాము. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. బెత్లెహేము వారు పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? చాలు. బెత్లెహేము వారు ఆ ప్రాంతములో
వారు అంటున్నారు, అయ్యో పరిశుద్ధ దేవుని సన్నిధిని ఎవరు నిలవగలరు? గత రాత్రి చదివించే ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 15వ వచనములో అదే మాట కనబడుతుంది. చదువుతారా మాట? ఎజ్రా, నెహెమ్యా, ఎజ్రా దినవృత్తాంతాల తర్వాత ఉంటుంది. 9వ అధ్యాయము 11వ వచనము 15వ వచనం. యెహోవా ఇశ్రాయేలీలు దేవా, నీవు సాక్షాత్తు పరిశుద్ధుడవు నీతిమంతుడవై ఉన్నావు. అందువలననే నేటి దినము ఉన్నట్టుగా మేము బ్రతికి శేషించిన బడిన వారమై ఉంటిమి. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు మేము ఎప్పటికీ అర్హులము కామంతే. కామంతే కామంతే నీ సన్నిధిని ఎప్పటికీ నిలబడటానికి మేము అర్హులం కాము. ఎందుకని? నువ్వు సాక్షాత్తు పరిశుద్ధుడవు. మేమేమో పాపములో ఉన్నవారము, పాపములో జీవించుచున్నవారము. ఎట్లా నీకు మాకు సంధి కుదురుతుంది? నీవు స్వయంగా పరిశుద్ధుడవు, మేమేమో మా పాపములను బట్టి మేము దోషులమైతిమి. మా పాపములను బట్టి మేము నీ సన్నిధికి రాతెగింపని వారము. ఒకచోట దేవుడు అంటాడు, నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములు త్రొక్కుటకు అసలు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవరు? అంటే దేవుడంతటి పరిశుద్ధుడు, దేవునికి పూర్తిగా క్వైట్ ఆపోజిట్. దేవుడు వెలుగై ఉంటే మనం సాక్షాత్తు చీకటై ఉన్నాము. దేవుడు జీవమైతే మనం నిర్జీవమై ఉన్నాము. దేవుడు సత్యమైతే అందుకు పూర్తిగా మనం అసత్యములో ఉన్నాము. అలాగే దేవుడు పవిత్రమైతే మనం పూర్తిగా అపరాధములో, పాపములో ఉన్నవారము. ఎట్లా మనకు దేవుడుకు సంధి కుదురుతుంది? ఇప్పుడు ఒకే ఒక పని జరగాలి. అయితే దేవుడులాగా మనమన్నా మారిపోవాలి, లేదా దేవుడు మనలను తన యొద్దకు తెచ్చుకోవటానికి మనకలాగన్నా దేవుడు మారాలి. ఇది వాస్తవం. అయితే మనం దేవుడిలాగన్నా మారిపోవాలి. అప్పుడు ఎలాగా దేవుడి దగ్గరికి మనం వెళ్ళిపోతాము. ఓకే, ఎందుకంటే దేవుడంతో మనం కూడా అంతే. లేదా మనము దేవుని యొద్దకు రావాలని దేవుడు నిజంగా కోరుకుంటే దేవుడే మనకులాగా మారి మన మధ్యకు రావాలి. వచ్చి దేవుని యొద్దకు ఉండటానికి తగిన దారి, మార్గము, ఏర్పాటు, అర్హతలను ఆయన స్వయముగా వచ్చి ఈ లోకములో మనకు చూపించాలి. ఈ రెండు పనులు ఏదో ఒకటి జరగాలి. అయితే నువ్వు నేను దేవుళ్ళలాగా మారిపోవాలి, లేక దేవుడైనా మనకలాగా మనుషుడుగానైనా మారి మన మధ్యకు వచ్చి మనకు దారైనా చూపించాలి. అప్పుడు కానీ దేవుని సన్నిధిని నిలుచుటకు మన అర్హులము కాము. దేవుని వాక్యములో కొలస్సీ పత్రికలు ఈ మాట మనకి ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చదివితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము తన సన్నిధిని చూడండి. అంతకుముందే మనం చదివాము, నీ సన్నిధిని నిలవదగిన వాడెవడు? నీ సన్నిధిని మేము అపరాధులము, నీవైతే నీతిమంతుడివై ఉన్నావు దేవా, మేమైతే పాపులమై ఉన్నాము. నీ సన్నిధిని నిలుచుటకు మేము అర్హులము కాము. నరులు దేవుని సన్నిధిని పవిత్రులు కాగలుగురా? పరిశుద్ధ దేవుని సన్నిధిని ఎవరు నిలవగలుగుతారు? ఇలాంటి ఎన్నో విషయాలు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం చదివిన ఈ అధ్యాయములో మనము దేవుడుగా మారటం మనకు అసంభవం. దేవుడు అనుకుంటే దేవుడు దేవుడుగాను ఉండగలడు. ఆ దేవుడు అనుకుంటే మనకలాగా మన మధ్యకు కూడా రాగలడు. అది దేవునికి సాధ్యం. ఎంత ప్రయత్నాలు మీరు నేను చెయ్యండి, ఎప్పటికీ మనం దేవుళ్ళ మారలేం. ఎందుకు? ఒక్కడుగు భూమికి నేలకు జానడు ఎత్తులో మీరు గాల్లో నడండి చూద్దాం. మన వల్ల అయ్యే పని కాదు, మన వల్ల అయ్యే పని కాదు. ఉయ్యాల అనేది ఒక తాడు కట్టుకుని, చెట్టు కట్టుకుని యువతలు ఆవతలలాగా ఉయ్యాలు ఊగుతాం. ఏ త్రాడు లేకుండా మీరు గాల్లో ఉయ్యాలో కూడా చూద్దాం, ఎప్పటికీ జరిగే పని కాదు అది. అంటే నేలకు జానుడు ఎత్తులోనే నడవటం మనకు సాధ్యము కానన్నప్పుడు ఇలాంటి ఎన్ని కోట్ల అడుగులు వేసుకుంటే ఆయన దగ్గరికి వెళతాం మనము? ఎప్పటికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకని మనము దేవునిలాగా మారటం మనకు అసంభవం. కానీ దేవుడు అనుకుంటే
దేవుడుగా గాను ఉండగలడు. ఆ దేవుడు అనుకుంటే మనుషుడుగా మన మధ్యకును రాగలడు. ఆకారానికి మనుషుడుగా ఉండగలుగుతాడు, కానీ స్వభావానికి మాత్రము ఆయన దేవుడుగానే భూమి మీదకి వచ్చినా కూడా వ్యవహరిస్తాడు. యేసు ప్రభు వారి విషయానికి వస్తే ఆకారానికి మానవుడు, స్వభావానికి దేవుడు. ఎందుకంటే ఇంత ప్రపంచం ఇప్పటికి పుట్టి మాట చేత చచ్చినోడిని బ్రతికించిన దాఖలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. మాట చేత చచ్చిపోయిన వారిని లెమ్మో పైకి లే అంటే లేచిన వాడు ఇంతవరకు చరిత్రలో అలా లేపిన వాడు ఒక్కడనూ లేడు. ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే మృతులను సహితం మాట చేత తిరిగి బ్రతికించిన వాడు. కారణం ఆయనలో జీవముంది, ఆ జీవము మనుషులకు జీవము వెలుగునయ్యుంది. ఇంత గొప్ప ఘనకార్యం ప్రపంచం పుట్టి ఎవరూ చేయలేదు. కానీ యేసు ప్రభు మనకలాగే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కన్నులు, నేత్రాలు, మనకలాగే జీవించాడు. ఆకారానికి మనకలా ఉన్నాడు, కానీ తత్వానికి, స్వభావానికి, క్రియాసద్గుణ లక్షణాలకు మాత్రం ఆయన సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. అందుకు మాత్రమే ఆయన మాట మాట్లాడితే చచ్చిన మృతులు అనేకులు బ్రతికారు. చరిత్రలో చాలామంది ఈ పరిస్థితి పాశ్చాత్య దేశాల్లో అయితే ఇతర దేశాల్లో అయితే లేదు కానీ మన ప్రాంతాల్లో మాత్రము అనేక చోట్ల ఈ తత్వాన్ని మనం చూస్తాం. అదేంటో తెలుసా? రేపో మాపో నేను ఎలాగా చచ్చిపోతాను, కొద్ది రోజుల్లో నేను ఎట్లాగా చనిపోతాను, కానీ నాకు పేరంటూ రావాలి, నాకంటూ ఒక చరిత్ర మిగిలిపోవాలి అని చెప్పి బ్రతుకుండగా సజీవ సమాధుల్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు కొంత చెప్పారట, ఈ యుగములో నేను ఇలాగా సజీవ సమాధి అవుతాను, మళ్ళా వచ్చే యుగములో నేను ఇలాగ జన్మిస్తాను. ఆనవాలేది? ఇలా చెప్పుకుంటూ వెళితే ఒకవేళ మానవుడికి జన్మలనేవే కనుక ఒకవేళ ఉంటే మనిషి మాత్రం అంటాడు, ఒరే పుణ్యం చేసుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో మనం మనిషే పుడతాంరా, మనం పుణ్యం చేసుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో మనం మనుషులే పుడతాంరా, లేదంటే ఏదో ఒక విధంగా మనం పుట్టవలసి వస్తుందిరా అని మనుషులుగా మనమే అనుకుంటాం. మనిషికి జన్మ ఉన్నదని మనిషి నమ్ముతున్నప్పుడు, మనిషి చచ్చిపోయిన తర్వాత జన్మలు ఎత్తుతాడనేది కూడా మనిషికే తెలిసినప్పుడు, ఒక పశువు దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, పూర్వం నీది ఏ జన్మ అని అడగండి, అదేం చెప్పుదో చూద్దాం. అది ఒకవేళ నిజంగా చెప్తే కనుక మీరు కూడా నమ్మి చూడండి, అప్పుడు మీరు చెప్పింది కూడా నిజమవుతుంది. పోనీ నిన్నే ఒకవేళ అడిగి పూర్వ జన్మలో నువ్వెవరివి అని అడిగితే నువ్వేం చెప్తావు? పోనీ మనుషులు ఏమంటారు? ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మానవ జన్మ రాదు అంటారు. సరే అది నిజమైతే మరి ఈ జన్మలో ఎందుకు మన పాపం చేయాలి? పూర్వ జన్మలో మంచి చేశాం కాబట్టే మనిషిగా పుట్టామనేదే నిజమైతే మరి ఈ జన్మలో కూడా పుణ్యమే మనం చేయాలి కదా. ఇంతకుముందు ఇలా ఎన్ని జన్మలు దాటుకుంటూ ఈరోజు మనిషిగా పుట్టాము. ఒకవేళ మనం మనిషిగా పుట్టింది పూర్వజన్మలో పుణ్యమే చేసుకుంటే ఈ జన్మలో మనిషిగా పుట్టినప్పుడు మరి పూర్వజన్మలో పుణ్యమే చేసినప్పుడు అది ఈ జన్మలో కూడా జరగాలి కదా. కొంతమంది అంటుంటారు, కర్మను ఎవడో తప్పించుకోలేడు, పూర్వ జన్మలో వాడు చేసిన కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నాడు. మళ్ళీ మనిషే చెప్తాడు, ఈ 2 మాటలు కూడా మనిషే వాడతాడు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఈ మానవ జన్మ సార్థకం కాదరా బాబు. ఈ జన్మలో మనిషే పుట్టామంటే పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ జన్మలో మనం మనిషే పుట్టాం రా అంటారు కొందరు. ఒకవేళ పూర్వజన్మలో చేసిన పుణ్యమే అందుకు ఈ జన్మలో మనిషిగా పుట్టింది వాస్తవం అయితే గనుక ఇదే మనుషుడు అంటాడు, పూర్వ జన్మలో నువ్వు చేసిన కర్మం నిన్ను విడిచిపెట్టదురా, అందుకే ఈ జన్మలో ఈ శిక్ష నీకు తప్పలేదురా అంటాడు. అప్పుడేమైనట్టు మరి? కాబట్టి మనుషుడు పలికే మాటలకు ఒక నిబద్ధత, ఒక కొండ గుర్తు కలిగిన కొలమానం. మాటలు ఒకవేళ మాట్లాడితే వారి మాటలు గాల్లో తేలిపోయినట్లుగా తేలిపోతాయి తప్ప అవి స్థిరముగా నిలుచుండేటువంటివి అయితే ఎప్పటికీ కాజాలవు. ఇది వాస్తవం. ఈ కారణము చేత మానవుడికి ఆశ అయితే ఉంది దేవుని యొద్దకు వెళ్ళాలని. దేవుడు స్వయంగా పరిశుద్ధుడైనప్పుడు దేవుని యొద్దకు వెళ్ళటానికి దారి మనకు తెలియలేనప్పుడు దేవుడే మనకు దారి చూపాలి. మీరు చదివిన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధునిగాను, 2వది నిర్దోషులుగాను, 3వది నిరపరాధులుగాను,
తన సన్నిధిని మనలో నిలవబెట్టుట కొరకై ఆయన కూడా మాంసయుక్తమైన దేహమందు మరణము అనుభవించుటాను బట్టి ఇప్పుడు మనము ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చబడి నిలవబడితిమి. మాంసయుక్తమైన దేహమందు మరణము అనుభవించుట చేత. ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు. ఇటు ఆయన చావుకి మన ఆత్మకు సంబంధం ఏంటి? ఆయన చావుకు మన ఆత్మకు ఎట్లా రక్షణ కలుగుతుంది? కొంతమంది పిచ్చి ప్రశ్న వేస్తారు. యేసు ప్రభు యొక్క రక్తము మానవునికి పాప క్షమాపణ అని అంటే ఎటయా చెప్తున్నా? ఎటు యేసు ప్రభు రక్తం మానవుడి పాప క్షమాపణ? ఏంటి 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు ఆయన, ఇప్పుడేమైనా ఉందా రక్తం? మీరు ఇలా అంటించుకుంటే ఇలాగా తుడిచేసుకుంటే మీ పాపాలు పోవడానికి? ఒకవేళ ఉంటే చూడండి, ఆ రక్తం నా దగ్గరకు కూడా తీసుకొస్తే నేను కూడా కొంత పాముకుంటాను, నా పాపాలు కూడా పోతాయని ఇలాగా హేళనగా మాట్లాడేవారు చాలామంది ఉంటారు. ఇటు వారందరిని మనం ప్రేమతో క్షమించాలి. కారణం ఏంటంటే సత్య సంగతి వారికి తెలియనందున. ఒక విషయం గమనించండి, దేవుని అందుకోవటానికి క్రియల మూలముగా కాదు, విశ్వాసముతో కూడిన క్రియలు కావాలి తప్ప స్వయముగా మనుషుడు చేసే తన సొంత క్రియల చేత మానవుడు దేవుని అందుకోలేడు. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. దాహం నీకేస్తుందని నీకే తెలుసు, నాకు తెలదవు. కానీ నా ఇంటికి వస్తే మాత్రం నేను అంటానమ్మ కాస్త మంచిలు తాగుతారా, పేరుకి అడుగుతా. ఒకవేళ నిజంగా దాహం వేస్తా ఇవ్వండి అన్ను త్రాగుతావు. ఒకవేళ దాహం లేదంటే అబ్బాయి అక్కర్లేదని కూడా నువ్వే చెప్తావు. ఓకే సరే, ఇప్పుడు నీళ్ళు వద్దన్నావు, నువ్వు గంట పోయిన తర్వాత మరలా ఎలాగ నీకు దాహం వేస్తుంది, అప్పుడు ఎలాగ నువ్వు నీళ్లు కావాలని నువ్వు కోరుకుంటావు. దాహం వేస్తున్న సంగతి నీకు తెలిసినప్పుడు నీ దాహానికి కూడా విరుగుడు కూడా ఎక్కడుందన్న సంగతి కూడా నీకే తెలుసు. ఏమిటి? నీ దాహానికి విరుగుడు నీళ్ళే, నీళ్ళే, నీళ్ళే. ఏమండి, పొలోమని పశువుల మందు ఉన్నంత మాత్రాన నీళ్లకు బదులుగా ప్రతి పూట పాలే త్రాగేస్తావా ఏంటి? నీళ్ళు పాలు రెండు కూడా లిక్విడ్ పదార్థమే, ద్రవ పదార్థం. నేల మీద వంపితే అలా పారుకుంటూ వెళతాయి. నీళ్ళన్నా కారితే అలాగే పారుకుంటూ, పాలైనా పారుతూ వెళతాయి, ద్రవ పదార్థం. అలాగని చెప్పేసేసి ప్రతిరోజు కూడా నీళ్ళకు బదులు పాలే త్రాగగలుగుతామా? నో. సరే, ఒకడు కొబ్బరి వ్యవసాయం లేకపోతే 1000 ఎకరాల కొబ్బరి తోట జమీందారు ఉన్నాడు. కొబ్బరి కాయలో కూడా కొబ్బరి నీళ్ళు అంటాం, కొబ్బరి నీళ్ళు అంటాం. సరే, కొబ్బరి నీళ్ళు కొబ్బరి చెట్లు ఆయనకున్నంత మాత్రాన ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళి బిందులో ముంచుకొని నీళ్లు త్రాగవలసిన ఈ వ్యక్తి దాహం వేసే ప్రతి సందర్భంలో కొబ్బరి నీళ్లతో అడ్జస్ట్ అయిపోతాడా? ఎప్పటికీ జరగదు. సరే, ఒకడు చెట్టు పైకి ఎక్కి చెట్టు కళ్ళు తీస్తున్నాడు, అవి కూడా ద్రవ పదార్థమే. సరే, ఎలాగా నేను పైనుండి చెట్టును తీస్తున్నా, పైన ఒక చొంబుడు ముంతలు తాగేద్దాం, పిల్లలకు కూడా నా భార్య కూడా ఇవే తీసుకెళ్ళి ప్రతిరోజు పట్టించేద్దాం, మళ్ళీ బోరింగ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, నది దగ్గరికి వెళ్ళడం నీళ్ళు తెచ్చుకోవడం ఏంటి, త్రాగడం ఏంటి, అంత పిచ్చి భ్రమ అని చెప్పేసేసి ఒకడు చెట్టు కళ్ళు తీసేవాడు ప్రతిరోజు నీళ్ళకు బదులు కళ్ళే త్రాగుతాడా? నో, ఎప్పటికీ జరగదు. అలాగే పాల వ్యాపారస్తుడైనంత మాత్రాన ప్రతి పూట పాలే త్రాగేస్తాడా? నో, నీళ్ళే త్రాగుతాడు. అంటే నీ దాహానికి పూర్తిగా విరుగుడు నీళ్ళు అన్న సంగతి నీకు తెలుసు. అయితే నీ దాహం యొక్క బరువెంతో ఏనాడు నీకు కొలత తెలియదు. నీ దాహం యొక్క రంగేమిటో కూడా నీకు తెలవదు. నీ దాహం యొక్క రంగేటమ్మా అంటే అదండి కొంచెం ఎరుపుగా ఉంటుందండి, తర్వాత కొంచెం తెల్లగా కూడా ఉంటుందండి దాహం అని నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఆస్కారం లేదు. దాహం వేస్తుందనేది మాత్రం 100% నిజం. నీ దాహం యొక్క రంగు ఏమిటి అని అడిగితే మాత్రం నువ్వేమీ చెప్పలేవు. అది నువ్వే కానీ నేనే కానీ ఏమి చెప్పలేం. సరే, నీ దాహం యొక్క బరువు ఎంతమ్మా? 100 గ్రాముల, 200 గ్రాముల, అర కేజీ బరువా అంటే అదేం మాట్లాడు బాబు, ఇప్పుడు నేను వినలేదండి. దాహం యొక్క బరువు అంటే నేనేం చెప్తాను సార్, దాహం వేస్తుంది చెంబుడు నీళ్ళని తాగేస్తాను నేను, అంతే. అది నాకు తెలుసు తప్ప నా దాహం యొక్క బరువు 1/2 కేజీ, అర కేజీ నాకు తెలియదు అని అంటావు. ఇది నిజం. దాహం వేస్తుంది అనేది నీకు నిజం. నీ దాహం యొక్క విరుగుడు నీళ్ళల్లో ఉన్నదనేది కూడా నిజం. దాహం వేసే ప్రతి సందర్భంలో నీవు నీళ్లు తాగుతావు. త్రాగే ప్రతి సందర్భంలో త్రాగుచుంటుండగా దాహం తీరిపోతుంది అనేది నిజమా? త్రాగిన అర్ధగంటకి దాహం తీరుతుంది అనేది నిజమా అంటే నో. త్రాగుచుంటుండగానే దాహము హరించబడుతుంది.
ఏమైపోతుందో తెలీదు. మంచి ఎండలో వడగాలుపు దెబ్బ తగిలేసింది. ఎండలో ఇంటికి చేరుకున్నాం. అమ్మా చెమ్ముడు నీళ్ళియే బాబా, చాలా దాహంతోనో చెమ్ముడు నీళ్ళియే అనంటే మన బిడ్డలను ఎవరినో గబగబా చేతులు కడుక్కుని చెమ్ముడు నీళ్ళు మనకిస్తుంది. గడగడ 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 గడమని తాగేస్తాం. త్రాగుచుంటుండగానే నీ దాహము ఎటువైపు ప్రయాణం చేసింది? ఏ మూలకెళ్ళి కూర్చుందో లోపల? ఏ పేగుల్లో దిగబడింది? ఏ ప్రక్కలోకి వెళ్ళి కూర్చున్నది? ఏ మూలకెళ్ళి ఆ యొక్క దాహం అనేది లోపల కూర్చుంది? మనకు తెలియదు. అసలు ఈ విషయాలకు ప్రస్తావన ఇంతవరకు మనం చేయలేదు, మనం చేయం కూడా. దాహం వేసినప్పుడు చెమ్ముడు నీళ్ళు తాగేసాం, దాహం తీరిపోయింది అంతే. అయితే ఆ దాహము ఎట్లా తీరుతూ ఉన్నది అనేది నీకు ఎట్లా తెలుసో? నీళ్ళల్లోనే విరుగుడు, అనగా నీ దాహానికి విరుగుడు నీళ్ళల్లో ఉంది. నీళ్లు తాగితే నా దాహము తీరుతుంది అనేది నీకు ఎట్లా వాస్తవమో, నీవు పాపివని గుర్తిస్తే నీ పాపానికి ప్రాయశ్చిత్తం పరిశుద్ధతలో మాత్రమే దొరుకుద్ది. పాపము నీలో ఉందనేది నువ్వు నమ్మినప్పుడు పాపాన్ని తొలగించటానికి పరిశుద్ధత కావాలి. ఇప్పుడు మురికి నీళ్ళల్లో ఉన్నాము, మురికి తొలగించబడాలి, శుభ్రమైన నీళ్లు కావాలి. ఆల్రెడీ మనం ఉన్నదే మురికి నీళ్ళల్లో, మళ్ళీ మురుకును పోగొట్టుకోవడానికి మరలా ఇంకో మురికి నీళ్ళలో దిగిన మళ్ళీ మురికే కదా అంటుకునేది. కాబట్టి మురికి నీళ్లు తొలగించుకోవాలంటే ఆ ప్రక్కనే శుభ్రమైన జలాలు కావాలి. ఇది వాస్తవం. అదే విధముగా మనలో పాపం ఉన్నది అని మనం గుర్తిస్తే ఈ పాపానికి ప్రాయశ్చిత్తము పరిశుద్ధతలో మాత్రమే దొరుకుతుంది. అనగా యేసు ప్రభు రక్తం ప్రతి పాపిని, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. అది ఎట్లా అంటే పశ్చాత్తాపము, తర్వాత అంతరంగంలో విశ్వసించిన విశ్వసనీయతను బట్టే అది దొరుకుతుంది. ఉదాహరణకు ఈ మాట మీకు అవసరం. ఒక త్రాగుబోతు, ఒక మంచివాడు. త్రాగుబోతువాడు, మంచివాడు ఇల్లులు ఇద్దరే పక్కపక్కనే. ఇద్దరు ఒకే పనికి వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఒకడన్నాడు, 5 నిమిషాలు దగ్గర చిన్న పేకాటాడు వచ్చేస్తాను అన్నాడు. ఒరే చాలా రేత్రైపోతుంది, వెళ్ళిపోదాం పదరా అంటాడు ఈ మంచోడు. లేదు 1-2 ఆటలాడితే ₹4 డబ్బులు వస్తాయి అన్నాడు. అన్నవాడు అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, రావటం లేదు. ఈ మంచివాడు అండి మొత్తం మీద ఎలాగైతే పైకి వెళ్ళిపోయి నడరా అంటే, ఆగరా డబ్బులు పోయినాయి, నేను గెలుచుకొని వస్తాను, వెళ్ళిపో. ఒరే ఉన్నాయి కూడా పోతాయరా, వెనకాల నీ భార్య బిడ్డలు ఉన్నారు, వాడికి అన్నం పెట్టవేట్రా, నడు అని చెప్పేసి బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు ఈ మంచోడు. వీడేమో వెనక్కి లాగుతున్నాడు, వాడేమో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. అలాగ నడుచుకుంటూ వారు వెళ్తుంటే అది ఒక ఎత్తు ప్రదేశం, అనగా ఒక రోడ్డే కాస్త మెట్టగా ఉంది. పైనుండి ఒక వాహనము బ్రేకులు ఫెయిల్ అయిపోయి ఒక లారీ ప్రవాహపు నీరు వలె ప్రవాహంగా వచ్చేస్తుంది. లోపల ఉన్న డ్రైవరు క్లీనర్ బయటకు చూస్తాడు, తప్పుకోండి, మా లారీకి బ్రేకులు లేవు, ఎవరిని గుర్తుతే స్పాట్లో చచ్చిపోతారు అని పెద్ద పెద్ద స్వరాలతో కేకలేసుకుంటూ వస్తారు. అందరికీ వినబడుతున్న ఈ మాటలు, కానీ వీళ్ళిద్దరికి వినిపించుకుంటాలా? ఎందుకు వినిపించుకోవట్లేదంటే వీడు పెద్దగా అరుస్తుంటే వాడిని లాక్కుంటూ వెళ్తున్నాడు. ఈ మంచి వ్యక్తి పైనుండి వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోయారు. ఈలోగా హఠాత్తుగా రానే వచ్చింది, ఇద్దరి మీద నుండి కూడా ఎక్కిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మంచివాడు చెడ్డవాడిని ప్రక్కకు త్రోసేసి ఆడిని తప్పించే పనిలో ఈ మంచివాడు చనిపోయాడు. ఇప్పుడు చెడ్డవాడి పరిస్థితి ఏమిటి? ఏం జరుగుద్దంటే వాడిని చూడడంతో వీడికి పశ్చాత్తాపం కలుగుద్ది. వాస్తవానికి నేనే చనిపోవాలి, నన్ను పక్కకు లాగి నన్ను త్రోసేసి నన్ను తప్పించే పనిలో నా పక్షమునగా అతను చనిపోయాడు. నాకేమైనా ముందు శత్రువా? కాదే, ఇంకా దుర్మార్గుడిగా చెడాటలకు బానిసనైనా నన్ను మంచి దారిలో తీసుకెళ్తున్నాడు నా మిత్రుడు. అలాంటి వాడు చనిపోయాడు, అలాంటి వాడిని కోల్పోయని చెప్పి ఎవరికి లేనంత పశ్చాత్తాపం, గుండె బరువెక్కిపోయి బాధ వేదన వాడిలోనే పుడతాది. రేపొద్దున వాడు పేకాట ఆడాలన్నా చనిపోయిన వాడిని జ్ఞాపకం చేసుకుంటూ భయపడు దాన్ని మానేస్తాడు. చాలాసార్లు చెప్పటం, రే ఈ త్రాగే డబ్బులు నీ భార్య బిడ్డలకిస్తే కడుపు నుండి అన్నం దొరుకుద్ది కదరా, ఎంతకాలం ఈ వ్యసనాలకు నువ్వు బానిస అవుతావురా అని గతకాలంలో చాలా మంచి మాటలు చెప్పాడు ఆయన. త్రాగుదామని గ్లాస్ పట్టుకుందామన్న సమయానికి అతని రక్తమే, ప్రమాదంలో జరిగిన యాక్సిడెంట్ రక్తము ఆ గ్లాసులో కనబడొచ్చు. అడిగి నేను త్రాగనిది. ఈ విధంగా ఎవరో వాడికి చెప్పక్కర్లేదు. పశ్చాత్తాపం అనేటువంటిది వానిలోకి ఒక రకమైన ప్రాయశ్చిత్తార్థం తీసుకొచ్చింది. ఆ ప్రాయశ్చిత్తార్థం వాడిని ఏం చేసిందంటే, ఇక పాపము చేయనివ్వకుండగా అంతటితో ఫుల్ స్టాప్ చేసి
వాడిని పవిత్రమైన జీవితంలో ఉంచటానికి సాధనంగా మారింది అవతల వాడి యొక్క ఒక నీతిమంతుని యొక్క మరణం. ఒక మంచివాడు ఒక చెడ్డవాడి కోసం ప్రాణం పెట్టినప్పుడు చెడ్డవాడిని ఇంకా చెడ్డవాడిగా చూడక్కల, చెడ్డవాడు కూడా రేపు అన్నది మంచివాడైపోతాడు. మరి చూడరా అన్ని కొరకు చేసిన త్యాగం. ఏనాడని ఇంటికి వచ్చి ఒక ముద్ద అడిగాడు రావాడు, ₹1 ఎప్పుడైనా నీ దగ్గర అప్పు చేశాడు రావాడు, ఎన్నోసార్లు నీకే పెట్టాడు కదరాడు. కానీ ఇంతగా నువ్వు వాడిని దుర్మార్గుడుగా నువ్వు చూసావు, కానీ వాడు ఎంత ప్రేమించి ఆఖరి నీ కొరకే చచ్చిపోయాడు రావాడు. వాడికంటే ఏమీ దాచుకోలేదురా, వాడికంటే ఏమి సంపాదించుకోలేదురా. నీ ప్రాణమే తన ప్రాణం కంటే విలువైనదిగా గుర్తించి ఆఖరి నీ ప్రాణం రక్షించే పనిలో వాడు తన ప్రాణాన్నే కోల్పోయాడురా. ఇలాంటి మాటల తర్వాత ఒకరి తర్వాత ఒకరు వాడి చెవులో వేసేసరికి ఆటోమేటిక్గా వాడికి ప్రాయచిత్తము పశ్చాత్తాపం కలుగుద్ది. నాటి నుండి చచ్చే వరకు కూడా వాడు పరిశుద్ధమైన మనుగడను సాగించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇది భూమి మీద మనుషులుగా మనకి ఎట్లా సాధ్యమో, భూమి మీద మనకి ఇది ఎట్లా సాధ్యమో, ఇదే ఆధ్యాత్మికం కూడా దేవుడు జరిగించినట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 2వ అధ్యాయం 4వ వచనము త్వరగా చదువుదాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చివారమై ఉండినప్పుడు. ఒక నిమిషం ఆగుదాం. నా పాపములు భద్రముగా ఉంచబడినవి, నా అతిక్రమములు సంచిలో ముద్రించబడి ఉన్నవి అని ఇందాకే మనం చదువుకున్నాం. ఇప్పుడేం రాయబడినది? ఈ 2వ అధ్యాయం 4వ వచనములో మరలా చదువుదాం. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారినగా మనం పడి ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపించిన తన మహా ప్రేమ చేత మనలను తన కుమారుని చేత కూడా మనలను బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది కూడా మీరు చేసే పుణ్య కార్యముల వల్ల జరిగిన పని ఇది కాదు. అమ్మ చదవండి, ఇది కృప చేతనే. చదవాలి. కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఓకే, కంటిన్యూ. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. కానీ ఇది మీ వలన కలిగినది కాదు. నువ్వు చేసిన మంచి పనులు, నువ్వు అనుకుంటున్న దాన ధర్మాలు, నువ్వు చేసే యజ్ఞయాగాలు, నువ్వు అనుకుంటూ నువ్వు సమర్థించుకుంటూ నువ్వు చేతులారా చేసేటువంటి ఏ ఒక్క కార్యము చేత ఇది నీకు జరిగిన పని కాదు. ఇది కేవలం ఆయన కృప చేతనే మనకు ఉచితముగా దొరికిన దానమునై ఉన్నది. 13, 14 వచనాలు కూడా చదువుదాం. కంటిన్యూ. అయినను మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మనందరికి సమాధానకారకుడయ్యుండి ఇటు రక్షించబడిన మీకు అటు రక్షించబడలేని వారికి మాకు నుండిన ద్వేషమును అనగా విదురూపకమైనటువంటి ఆజ్ఞలను ధర్మశాస్త్రమును సిలువ మీద ఆయన మేకులతో కొట్టివేసి తన శరీరమందు దానిని కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఇప్పుడు మన ఉభయులను ఏకము చేసి ఇట్లు సంధి చేయుచు ఇద్దరిని తన యందు ఏక పురుషునిగా చేసి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా మీరిద్దరిని ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధాన కారకుడు రక్షకుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు
క్రీస్తును గూర్చిన రక్షణ వార్త చాలా విశేషమైనది. ఏదో నా మతము గొప్ప అని మీరు ఎన్ని చెప్పినా చివరికి నా మతమే గొప్ప అని నేను తేల్చుకుంటాను అన్న వారిని ఎవరూ బాగు చేయలేరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నిజస్థితిని ఒప్పుకో అంటే జబ్బుగాని చెప్పు. భర్త అంటున్నాడు, ఏమే రాత్రులు కడుపు నొప్పి అంటావు కదే నువ్వు, చెప్పు డాక్టర్ గారితో. నీకెప్పుడు చెప్పాను? నాకే కడుపు నొప్పి లేదండి. తల్లి అంటుంది, ఏమే నిన్నే కదా చెప్పా కదా బాబా, కాళ్ళు నొప్పులు తలపోటు అన్నావు కదా, నా చెప్పావు, నీకు చెప్పానా? ఏం లేదు, ముందు అర్జెంట్ బయట నాడండి అని అన్న వారిని ఏ వైద్యం కూడా బాగు చేయదు. ఎందుకంటే తనకు నిజంగానే కడుపు నొప్పి ఉంది, కానీ చెప్పుకుంటే ఎక్కడ నన్ను లోకు చేస్తారో అని తనలో దాచుకుంటే, ఇప్పుడు పట్టు చీర కట్టుకున్నంత మాత్రాన, ఖరీదైన కారులో వెళ్ళినంత మాత్రాన కడుపులో క్యాన్సర్ పుండు లేదని చెప్తాడు ఒకవేళ ఉంటే డాక్టరు? లేదమ్మా, మీరు బెంజ్ కారులో వచ్చారు కదా అన్నట్టు, ₹1,00,000 పట్టు చీర కట్టుకొచ్చారు కదా, మీకు క్యాన్సర్ పుండు ఉందంటే ఇంకేమైనా ఉన్నదా? లేదమ్మా, మీ కడుపులో క్యాన్సర్ పుండు లేదమ్మా అని డాక్టర్ని సమర్థిస్తాడా? లేక డాక్టర్ గారికి నేను కావాలా? నువ్వు పట్టు చీర కట్టుకొస్తే ఏంటి, దిగంబరిగా వెళితే ఏంటి, కాటన్ చీర కట్టుకుంటే ఏంటి? స్కానింగ్ రిపోర్ట్లో తేలింది నీకు క్యాన్సర్ పుండు, పేగుల మధ్య పెద్ద క్యాన్సర్ పుండు ఉంది, ఒక 4 రోజులు పగిలిపోతే నువ్వు చచ్చిపోతావు. ఆ స్కానింగ్ రిపోర్ట్లో తేలింది. చెప్పాడు, అమ్మా 2 రోజుల్లో నీకు ఆపరేషన్ చేయకపోతే 3వ రోజు నువ్వు ఉండవు. అదిగో నేను ఎక్కువచ్చిన కారు ఎంతో తెలుసా? 4 కోట్లు. నేను కట్టిన చీర ఎంతో తెలుసా? 10 లక్షలు. అలాంటిది నా కడుపులో క్యాన్సర్ పుండు అంటావురా నువ్వు, నీకెంత ధైర్యం రా అని ఒకవేళ రోగి డాక్టర్ మీద తిరుగుబాటు చేస్తే డాక్టర్ ఏం చేస్తాడు? సరేనమ్మా, జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోండి, ఆ వచ్చిన బెంజ్ కార్లు ఇంటికి వెళ్ళిపోండి అమ్మా, తర్వాత 4 రోజులు పోయిన తర్వాత 4 చక్రాల మీద వెళ్తున్నాను, నువ్వు 4 మనుషుల చేత శ్మశానానికి వెళ్ళిపోదు కానీ జాగ్రత్త ఇంటికి వెళ్ళిపోమ్మా. కొంతమంది ఎందుకో తమ నిజస్థితిని ఒప్పుకోవటానికి, చెప్పుకోవటానికి సమాజానికి భయపడో, లేక మేమే గొప్పవారని అనుకునే విషయంలో ఎదుట పవిత్రమైన దానిని చిన్నగా అంచనా వేసి తమను తాము భ్రష్టత్వానికి, నాశనానికి అప్పగించుకునేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. నిజంగా మురికి నీళ్ళు అంటే మురికి నీళ్ళని ఒప్పుకో, తప్పులేదు. అవి మంచి నీళ్ళు అన్నప్పుడు మంచి నీళ్ళని చెప్పు. కానీ మంచి నీళ్లను కూడా నీవు మురుకు నీళ్ళే అన్నావంటే నీ అంతటి గుడ్డివారు, అజ్ఞానులు మరెవరు కూడా లేరు. కాబట్టి తన సన్నిధిని మనలను నిర్దోషులుగాను నిరపరాధులుగాను మనలను నిలవబెట్టుటకు మాంసయుక్తమైన దేహమందు మరణము అనుభవించుటాను బట్టి మన ఉభయులను ఇరువురిని ఇప్పుడు ఆయన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుటకై. ఇంతకుముందే చదివాం, నీ సన్నిధిని అతిథిగా ఉండదగిన వాడేవాడు. దేవా, నీ సన్నిధిని మేము అపరాధులము. కావాలితే అమెరికా ప్రెసిడెంట్ ఉండే చోటుకి వెళ్ళి మనం నిలబడచ్చు, వారెవరు లేనప్పుడు ఆయన కూర్చున్న ఆ యొక్క సింహాసనం మీద కూడా ఆ సీట్లో మనం కూర్చోవచ్చు. ఇది భూమి మీద జరిగే వ్యవహారం ఇది. కానీ దేవుడు ఉన్న రాజ్యానికి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అసలు అక్కడ ఏమున్నదనేది ఇక్కడ ఉండగా మనకే తెలియదే. అసలు దేవుడు ఏమై ఉన్నాడని మనకే అర్థం కాదే. మరి ఎట్లా దేవుడిని అర్థం చేసుకునేది? దేవుని యొద్దకు ఎక్కిపోయే మార్గం ఏది? అందుకని పరలోకములో ఉండువాడు భూలోకానికి వచ్చి మనకు మార్గం చూపించాలి. అలా చూపించిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు చదవండి 4వ అధ్యాయము యోబు గ్రంథం 17వ వచనాన్ని మీరు చదివితే, తమను సృజించిన వాని సన్నిధిని నరులు ఎట్లా పవిత్రులు కాజాలుతారు. చదవండి ఆ మాట. తమను సృజించిన వాని సన్నిధిని నరులు ఎట్లు పవిత్రులవుదురు. ఎస్, అవుదురు. ఎట్లా అవుదురు అంటే తన రక్తము చేత, తన శిలువ రక్తము చేత మనకు విమోచనం అనగా మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు ఆయన రక్తము చేత మీరు సమాధాన పాత్రులు, నీతిమంతులు, పరిశుద్ధులుగా తీర్చబడి తన సన్నిధిలో నిలవటానికి అర్హత మనకు దొరికినది. దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట మనకి ఇట్లా కనబడుతుంది. 7వ అధ్యాయం మొదటి మాట. 7వ అధ్యాయం మొదటి మాట. సొలొమోను తాను చేయించిన
అగ్ని ఆకాశము నుండి దిగి సమాధాన బలులను యెహోవా యొక్క తేజస్సు మందిరం ఆవరణమంతా నిండి ఉండెను. యాజకులు అందరూ, అంటే భూమి మీద ఉండే ఒక సామాన్యమైన ప్రత్యక్ష గుడారం, ఆ మహిమా తేజస్సులకి ఎవరు వెళ్ళలేకపోయారట? అంటే యాజకులు నిలవలేకపోయిరి. అంటే భూమి మీద మోషే చేత ఏదో కట్టబడిన ప్రత్యక్ష గుడారం, లేకపోతే సొలొమోను చేత కట్టబడిన టెంపుల్, లేకపోతే ఆ యొక్క యెరూషలేము దేవాలయము, యాజకులు లోపలికి వెళ్ళి నిలవటానికి అర్హత ఇక్కడే దొరకలేనప్పుడు ఇక ఆ మహిమలోకి మనం ఎట్లా వెళ్తామండి? అందుకే పరలోక సంబంధమైన ప్రతి నమూనా భూమి మీద ఒక రూపముగా మనకు తెలియపరుస్తూ వచ్చాడు దేవుడు. అంటే ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారములోకి, లేకపోతే దేవాలయము యొక్క తేజస్సులోకి ఇశ్రాయేలీలో ఎన్నబడిన యాజకులని లేవీలు వెళ్ళలేకపోయారు అని అంటే, ఆ యాజకులకు మించిన ప్రధాన యాజకుడు మన మధ్యకు రావాలి, వచ్చి మనలను కూడా యాజక సమూహముగా మార్చగలగాలి. ఆ యాజకులు సామాన్య యాజకులైతే క్రీస్తు ద్వారా ఇప్పుడు మనము పరిశుద్ధ యాజకులుగా చేర్చబడాలి. అందుకే అంటాడు, రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనాంగముగా మీరు చేయబడితిరి. వారు సామాన్యమైన యాజకులు, కానీ పాపం ఉంది వారిలో. ఇప్పుడు క్రీస్తును కలిగిన ఈ యాజకత్వపు హక్కులో పాపము లేని పరిశుద్ధతో ప్రవేశించగలుగుతాం ఆ తేజస్సు కలిగిన మహిమలోకి. అంతటి ఉన్నత స్థానాన్ని నీకును నాకును అనుగ్రహించుట కొరకు ఆ పరలోకములో ఉండి ఆ జీవాధిపతియే శరీరధారుడై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి మనలను ఆయనంతటి వారిగా చేయుటకు మొదట ఆయనే మనంతటి స్థాయిలోకి ఆయన దిగి, మనంతటి స్థాయిలోకి ఆయన చేర్చబడిన వాడై మనలను ఆ మహిమాలోకానికి తీసుకువెళ్ళుట కొరకు శరీరధారుడుగా రావలసి వచ్చినది. దీనినే బైబిల్ చెప్తుంది రక్షణ సువార్త. అందరు చప్పుడు స్తోత్రం చెల్లిద్దాం. ఇదే రక్షణ సువార్త, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇది రక్షణ దినము. క్రీస్తు యొక్క రక్షణ సువార్త, సిలువ సువార్త అంటే మతం మార్చుకోవటం కాదు. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఒకవైపు తల వెంట్రుకలు పూర్తిగా తీసేయాలి, ఒకరికి మాదిరి ఇంత పెద్ద కప్పు పెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్మితే తెల్లని బట్టలు వేసుకోండి, ఇలాంటి రూల్స్ ఎక్కడా కూడా లేవు. తెల్లని బట్ట కట్టడం వల్ల బాధ్యత పెరుగుద్ది మనకు. ఎక్కడ పడతాడు కూర్చోవడానికి మన ప్రయత్నాలు చేయం. ఎందుకని? ఆ బట్టకి ఎక్కడ మైలు అంటుకుంటుందో, ఎక్కడ బోజు దుమ్ము ధూళి అట్టుకుంటుంది అనుకుని తెల్ల బట్ట కాబట్టి ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో మనం అంటే మనకు జాగ్రత్త నేర్పిస్తుంది తెల్లని బట్ట. అందుకని మంచిది, అది మంచిది. నువ్వు మాసిపోయిన బట్టలతో రోడ్డు మీద ఎక్కడైనా దేకిరే, నేను అడిగినోడు ఎవడో లేడు. చూడండి, అప్పుడప్పుడు ఇళ్ళకి పెయింట్లు వేస్తుంటారు. ఆ పెయింట్లు వేసేవాడికి ఒక రకం కాదు, 100 రంగులు ఉంటాయి వాడు చొక్కా నిండా ప్యాంట్ నిండా కూడా. వాడు ఎక్కడైనా కూర్చుంటాడు, ఏం బాధ ఏమీ లేదు. ఒక తెల్ల బట్ట కట్టుకునే వాడికి మాత్రం ఒక బాధ్యత ఉంటుంది. బైబిల్ అదే చెప్తుంది, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. అంటే ఆత్మీయ అర్థం ఏంటంటే, నూనె లేనప్పుడు తల వెంట్రుకలు రెపరెపలాడతాయి. నూనె అనేది ఎప్పుడైతే వచ్చి కూర్చుందో వెంట్రుకలో ఐక్యత దొరికింది, కలిసి ఒకే చోటు ఉంటాయి. మీరు తలకు స్నానం చేసి చూడండి, మీ దువ్వెనకు తల వెంట్రుకలు లోబడవు. అదే నూనె రాసి చూడండి, మీరు దువ్వెనకు తల వెంట్రుకలు లోబడతాయి. కాబట్టి నూనె రాసిన వెంటనే వెంట్రుకలు అణిగి మణిగి ఉంటాయి, లోబడి ఉంటాయి. ఎటువైపుకు త్రిప్పితే ఆ వెంట్రుకలు అటువైపు చక్కగా తిరగగలుగుతాయి, లోబడతాయి. ఒకదానికి మరొకదానికి సంబంధం లేకుండా రెపరెపలాడే పరిస్థితి రాదు. అందుకొరకు తైలం అనేది తల మీద అవసరమే. అలాగే తెల్లని బట్ట ధరించినప్పుడు నీకు ఒక ఉందాతనం, ఒక గౌరవం, అలాగే ఒక మర్యాద, అలాగే చెప్పాలి, ఇంకా చెప్పాలంటే నీకంటూ ఒక బాధ్యత అనేది వస్తుంది. కానీ అన్ని రంగులు ఇచ్చిన వాడు దేవుడే. ఇందులో పలానా రంగు గొప్ప, పలానా రంగు చిన్నని దేవుడు ఎక్కడ అంచనా వేయలేదు. కాబట్టి యేసు ప్రభువును నమ్మితే ఇగో సగం బట్ట కట్టాలట, సగం తీసేసుకోవాలట. యేసు ప్రభువును నమ్మితే ఒక పూట మాత్రం మద్యం తాగలడు, ఒక పూట మాత్రం తాగకూడదట. ఈ వ్యవహారాలు ఏమీ లేవే.
యేసు ప్రభువుని నమ్మితే త్రాగే అలవాటు ఉంటే ఇంకా పూర్తిగా మానుకోవాలి. ఇది మంచిదే కదా. అప్పుడు ఇది ఎట్లా మతమైనది? విచిత్రం ఏంటంటే మద్యానికైనా మనోడు విలువిస్తాడు కానీ మంచితనానికి ఎందుకో మనోడు విలువడు. ఒకవేళ పొరుగు దేశస్థుడు ఆరోగ్యాన్ని కలిగించి ఆవు పాలు ఇచ్చినా మనవాడు విషయంగానే చూస్తారు ఇక్కడ వాళ్ళు. పొరుగు దేశస్థుడు ఆరోగ్యము కలిగే ఆవు పాలు ఇచ్చిన మనోడు విషయంగానే చూస్తాడు. ఇక్కడ వాళ్ళకి మాత్రము గోమూత్రం ఇచ్చిన అమృతంగానే భావిస్తారు. అది మనోళ్ళ పరిస్థితి. కాబట్టి ఏది ఖ్యాతి గలది, ఏది సౌఖ్యము గలది, ఏది నీతి గలది, బ్రతికి కొద్ది కాలములు మన తాత ముత్తాతలు చచ్చినట్టు మనం కూడా చచ్చిపోతాం. చచ్చిన తర్వాత ఏంటి మన పరిస్థితి అనేటువంటిది ఒక్కసారి మనం గ్రహించుకుంటే మనుషులకి జీవితం మనకి ఎంతైనా దోహదపడుతుంది, సార్థకం కాగలుగుతుంది. చచ్చిన తర్వాత ఒక్క క్షణం నువ్వు కానీ నేను కానీ చేసే పని ఏమీ లేదు. అచ్చటి ఉపాయమైనను అక్కడ ఒక పని అయినను నువ్వు పో పాతాళమందు ఏది కూడా అచ్చట నీకు దొరకదు. కాబట్టి బ్రతికుండగానే నీలో ఉన్న ఆత్మ పవిత్రము చేయబడాలి. అందుకు ఆత్మస్వరూపుడైన దేవుడు శరీరాలతో ఉన్నాం కాబట్టి శరీరదారుడుగా మన మధ్యకు వచ్చి మన ఆత్మలో ఉన్న పాపానికి విమోచనం కలిగించుట కొరకు ఆత్మ అనే సంచె కరువులో ఉన్న పాపాన్ని బ్రద్దలగొట్టి ప్రాయశ్చిత్తం కలిగించి ఆ లోపల ఉన్న పాపం మన నుండి విమోచన కలిగించాలి. ఈ పని చేయుట కొరకే పరలోకములో ఉండువాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవడును లేడు. కాబట్టి మన సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ముల్లోకాలు తిరిగి వచ్చినా, ఎన్ని తీర్థయాత్రలు మనుషులుగా వెళ్ళచ్చు. 4 రూపాయల డబ్బులు ఉంటే సంతోషం, ప్రయాణాలు ఎక్కడికైనా చేయొచ్చు. కానీ అలా వెళ్ళినంత మాత్రాన దేవుడు ఏదో మనల్ని మెచ్చేసుకుంటాడంటే కనుక కేవలం అది అజ్ఞానమే. ఒకటి మాత్రం నిజం, దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడే దారి చూపించాలి. ఆ దేవుని యొద్దకు వెళ్ళడానికి దేవుడే మనల్ని చేపట్టుకొని నడిపించాలి. అప్పుడు ఆ దేవుడు మనకి అందుబాటులోకి రావాలి. అనగా సుదూర లోకములో ఉండేటువంటి ఆయన సమీపమునకు మన మధ్యకు రావాలి. వచ్చాడు ఆయన వచ్చి ఆయనకు పూర్వం మరణించిన వారికి ఆయనే ప్రాయశ్చిత్తార్థం. క్రీస్తు పునరుద్ధానుడే లేచిన నాటి నుండి ప్రపంచ పునర్జన్మ వచ్చేటువంటి అంతము వరకు కూడా క్రీస్తే న్యాయాధిపతి. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము, ఈ రెండిటికి ఆయన మధ్యవర్తిగా ఒక వారధిగా ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే మనము నిత్య జీవానికి చేరుకోగలుగుతాం. కాబట్టి ఇదే రక్షణ సువార్త. వినండి, సత్యాన్ని గుర్తించండి. ఇది మత మార్పిడి కాదు. ఈ మాటలు చెప్పి నేను మహమ్మదీయ మతస్థుడను, నేనేమి క్రైస్తవుడను కాను. యేసు ప్రభుని నా రక్షకుడిగా అంగీకరించి ఆయనలో జీవం ఏంటో నాకు తెలిసింది. మరణ స్థితిలో ఉన్న నన్ను ప్రభు విడిపించారు, స్వస్థపరిచారు, నన్ను నా కుటుంబాన్ని రక్షించారు. కాబట్టి ఇక్కడ మతము ముఖ్యము కాదు. ఎక్కడికి వెళ్ళినా మనకు మనుషులు ఎదురవుతున్నారు. కాబట్టి మనిషికి మతం అనేది మనుషులు కల్పించుకున్నది. దేవుడు మనిషికి మాత్రం మార్గమును చూపించాడు. మనకు మార్గము ముఖ్యము తప్ప మతము ముఖ్యము కాదు. ఏ మతంలో లేకపోతే ఎక్కడున్నా మనకు ఆకలి అనేది వేస్తుంది. ఒక మతస్థుడికి ఒకలాంటి ఆకలి, ఇంకో మతస్థుడు ఇంకొకలాంటి ఆకలి, ఒక మతస్థుడికి ఒకలాంటి దాహం, లేక వేరే మతం ఇంకొకలాంటి దాహం, ఇలాంటివి ఏమీ లేవు కదా మనకి. ఎవరైనా కంటితోటే చూస్తాం, ఏ మతస్థుడైనా లేకపోతే ఏ మనిషి అయినా సరే నోటితోనే మాట్లాడతాం. ఈ రెండు ఎంత వాస్తవం ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా అంతే. అంత వీళ్ళు తక్కువ వాళ్ళు, వీళ్ళు ఎక్కువ వాళ్ళు, మీ అన్నిటికి పైన ఉన్నవారము, వీరు మాకంటే నీచకరమైన వాళ్ళు, కింద ఉన్నవాళ్ళు అని దయచేసి అనద్దు. ఎందుకనద్దంటే వాడు తన తల్లి కడుపులోంచి ఆ నాభి సూత్రంతో బయటకు వచ్చాడు. మనం మన అమ్మ కన్నప్పుడు మనం కూడా ఆ నాభి సూత్రంతో బయటకు వచ్చాం. వాడు బొడ్డు పేగు కట్ చేయబడింది, మన బొడ్డు పేగు కూడా తెగించబడింది. వాడి తల్లి రక్తమే చిందించింది. అంటరాని వాడు అనబడిన వాడి తల్లి కూడా వాడికి రక్తమే చిందించింది. కాబట్టి భూమి మీద ఎవరు ఎక్కువ కాదు ఆయన దృష్టిలో, ఎవరు కూడా తక్కువ కాదు. మనకున్న 2 నేత్రాలు, బాధపడితే 2 కళ్ళంతో సమానంగానే నీళ్లు గారుతాయి. ఆనందం వచ్చినప్పుడు 2 కళ్ళల్లో సమానంగా ఆనంద బాష్పాలు వస్తాయి. ఒక కన్నుకు మరో కన్ను వ్యతిరేకమేం కాదు. ఒక కన్ను ఒక వస్తువుని ఎరుపు రంగు చూపిస్తే రెండో కన్ను అదే ఎరుపుగా ఉన్నదాన్ని తెలుపుగా చూపించదే. 2 సమానమే కదా. ఏడ్చే విషయంలో 2 నేత్రాలు సమానం. ఆనంద బాష్పాలు వచ్చినప్పుడు 2 నేత్రాలు సమానం. దారి చూపించినప్పుడు ఒక కన్నుకేమో పిల్లేమో పులిలా కనబడి, ఇంకో కన్నుకేమో పులేమో పిల్లిలా కనబడి అలాంటిది ఏం లేదు కదా.
2 కన్నులు సమానమే. కాబట్టి 2 నేత్రాలు మనకి ఎట్లా ఉన్నాయో భూమి మీద 2 ఒకటి స్త్రీ పురుషుడు అంతే. ఇదే భేదం. స్త్రీ వేరు, పురుషుడు అంటే ఇద్దరు ఒకే శరీరాలే. స్త్రీ స్థానంలో స్త్రీయే నిలబడతాది, పురుషుడు స్థానంలో పురుషుడే నిలబడతాడు. దేవుని దృష్టిలో మనందరము కూడా ఒక 2 నేత్రాలతో సమానం ప్రియులారా. మనుషుల దృష్టిలో మీరు వేరు మేము వేరని తన్నుకు చచ్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కానీ దేవుని దృష్టిలో మనందరము ఒక్కటే. అందరికీ పైగా ఉన్న దేవుడు ఒక్కడే. తలలు వంచుదాం, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాము. ఒక మాట లేచి నిలబడదామా? ఒక మాట లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయినటువంటి జీవాధిపతి అయినటువంటి మా యేసుక్రీస్తు ప్రభువా వందనాలు. నరులు దేవుని సన్నిధిని నిలుచుటకు నరులు ఏమాత్రపు వారు, దేవాని సన్నిధిని నిలుచుటకు మేము అర్హులము కాము. నాడు ఎజ్రా, నెహెమ్యా మొదలగు వారందరినీ సన్నిధిని ప్రార్థించారు. నా తండ్రి, నా దేవా, మేము నీ అంతటి వారం అవ్వాలని చెప్పి, నీ స్థాయికి మేము చేరుకోవాలని చెప్పి నీవే పరలోక అంతస్తును విడిచి మా మధ్యకు శరీరధారిగా వచ్చినారు. ప్రభువా, ఎప్పటికీ ఎంత ప్రయత్నం చేసినా మేము నీ వంటి వారిగా మారలేం. కానీ నీవు అనుకుంటే నీవు నీకులాగా ఉండగలవు, నీవు మాలాగా కూడా మారగలవు. అవును, శరీరదంతో మేము ఉన్నాము కనుక శరీరంతో ఈ లోకానికి వచ్చారు. నాయన, నిత్యత్వానికి చేరుకోవటానికి తగిన మార్గాన్ని మీరే మాకు చూపించారు. కాబట్టి ఇప్పటి నుండి క్రీస్తేసునందును మృతులైన మృతులు ధన్యులు అన్నట్లు ప్రభువా, నిన్ను కలిగిన వారి జీవితాలు భాగ్యవంతం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేత రక్షించబడిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు? నా తండ్రి, ఈ రాత్రి ఇదిగో నీ సేవకుడి ద్వారా ఏర్పరిచిన 3 దినాల్లో చివరి రాత్రి అనేకులు మీ మాటలు వింటూ వచ్చారయ్యా. వారిలో ఒక దైవిక అవగాహన, ఒక దైవికమైన ఒక ఆలోచన అందరిలోనూ పుట్టించండి. అవును కదా, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చెయ్యి అందుకోలేము. దేవుడే మన మధ్యకు వచ్చి మన చెయ్యి అందుకోవాలి. అప్పుడే దేవుడితో మనం ప్రయాణం చేస్తాం. నిజం, ఈ లోకములో ఏ తండ్రి అయినా కొడుకుకు దారి చూపించడానికి బిడ్డ చేయి తండ్రి పట్టుకోవాలి తప్ప ఏ బిడ్డ కూడా తండ్రికి దారి చూపించేంత గొప్పవాడు కాడు. కాబట్టి నాయన, మనుషులు వాళ్ళు రేపు పోయేవాళ్ళం, బ్రతికి మా కొద్ది కాలములో నిన్ను గూర్చిన సంపూర్ణమైన ఆలోచన, అవగాహన మా అందరిలోనూ పుట్టించండి. నిత్యత్వానికి చేరుకోగలిగిన ఏర్పాటు మీరు ఇచ్చారు. అందులో నడుచుటకు ఈ మాటలు విన్న వారందరి జీవితాలకు ఆ శుభప్రదమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఈ కూటాలు ఈ రీతిగా మంచి వాతావరణంలో జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు క్రీస్తు పేరుట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.